సార్ ఏయ్ హరిణి, మ్మ్. ఏంటండి? ఎవరో వచ్చారు చూడు. చెప్పండి. మేడం, రాత్రి నుంచి మా ఇంట్లో టాయిలెట్ పనిచేయడం లేదు. టాయిలెట్ మొత్తం బ్లాక్ అయిపోయింది. మీ టాయిలెట్ కొంచెం వాడుకోవచ్చా? ఒక్క నిమిషం మా వారిని అడిగి చెప్తాను. అలాగే. ఏమండి? మ్. కింద ఉన్న అబ్బాయి వాళ్ళ ఇంట్లో టాయిలెట్ పనిచేయట్లేదట. మన టాయిలెట్ యూజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నాడు. సరే వాడుకోమను. అలాగేనండి. ఓకే అన్నారు. మీరు వెళ్ళండి. థ్యాంక్స్ అండి. సార్, మేడం, ఆ చెప్పండి. మేడం, సార్ లేరా? లేరు, ఆఫీస్కెళ్ళారు. ప్లీజ్ కొంచెం టాయిలెట్ వాడుకోవచ్చా? ఓకే, వాడుకోండి. హలో, ఎవరు? నేనెవరో నీకు అనవసరం. హా? నేను నీకు వాట్సాప్లో ఒక వీడియో షేర్ చేస్తాను, చూడు. ఆ, భగవంతుడా, ఈ వీడియో ఎవరు తీసుంటారు? ఇది తీసింది కాకుండా దీన్ని పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. హలో, నేను చెప్పినట్టు నువ్వు విన్నావంటే నేను సైలెంట్గా ఉంటాను. ఇప్పుడు ఈ వీడియో మన ఇద్దరికి మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యకపోతే అందరికీ తెలుస్తుంది. మరి నేనేం చెయ్యాలి? నేను చెప్పినప్పుడు నేను చెప్పిన చోటుకి రావాలి. అక్కడ మనిద్దరం ఏకాంతంగా గడపాలి. ఏమంటావు? వస్తాను. ఎప్పుడు రావాలి? కాసేపట్లో చెప్తాను, వచ్చేసేయ్. ఏమండి, నాకు ఒక కాల్ వచ్చింది. ఆ, వాళ్ళొక వీడియో నాకు పంపించారు. ఆ, వాళ్ళున్న చోటుకి నన్ను రమ్మంటున్నారు. రాకపోతే ఆ వీడియోని వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్కి అన్నిటికీ పంపిస్తామని భయపెడుతున్నారండి. అవునా? హా? ఏదో వీడియో చూపించు. చూడండి. ఆ, ఎవరు చేశారు ఇలా? తెలీడం ఈ లేదండి. వీడియో చూస్తుంటే మన బాత్రూంలోనే తీసినట్టుగా అనిపిస్తుంది కదా. మన అనుమతి లేకుండా మన బాత్రూంలోకి వచ్చి వీడియో తీసే ధైర్యం ఎవరికొచ్చింది? ఆ, ఒకవేళ కింద ఫ్లోర్లో అతను బాత్రూమ్ యూజ్ చేసుకున్నాడు కదా, అతను గానీ తీసాడంటావా? ఏమో తెలీడం లేదండి. సరే సరే, ఇవన్నీ తర్వాత మనం ఫస్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం, సరేనా? ఆ, రా. హలో. హలో, మేము స్టేషన్ నుండి మాట్లాడుతున్నాం. మీ ఇంట్లో బాత్రూమ్ వీడియో తీసిన వాడెవడో తెలుసుకున్నాం. అతను మీ ఇంటికి టాయిలెట్ కోసం వచ్చిన వాడే. ఆ, వాడిని మేము అరెస్ట్ చేశాం. ఇప్పుడు వాడు మా కస్టడీలోనే ఉన్నాడు. వెంటనే స్టేషన్కి వచ్చి కలవండి. సరే సార్, ఇప్పుడే వస్తున్నాం. చెప్పాను కదా, కింద వాడే మన బాత్రూంలో వీడియో తీసింది. ఆ, ఫస్ట్ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలిరా.